తిరుపతిలో పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర బార్లు తీరుతున్నారు. ఇప్పటికే సగానికి పైగా బంకులో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. ఇక తిరుమలలో సైతం పెట్రోల్ డీజిల్ కొరతకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర బార్లు తీరుతున్నారు ప్రజలు. ఇప్పటికే సగానికి పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. ఇక తిరుమలలో సైతం పెట్రోల్ డీజిల్ కొరకు బార్లు తీరుతున్నారు ప్రజలు. ఇక తిరుపతిలో పెట్రోల్ డీజిల్ కష్టాలపై మా ప్రతినిధి వినోద్ తిరుపతి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి పెట్రోల్ బంక్ దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వినియోగదారులు వేచి చూస్తున్నారు. తమకి పెట్రోల్ డీజిల్ దొరకకపోవడంతోనే ఇబ్బందులకు గురయ్యి ఎంత ఎండ అయినా కూడా మనం చూసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట అవుతున్నా కూడా వాహనదారులు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాసి పెట్రోల్ కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవైపు కొన్ని పెట్రోల్ ఇప్పటికే నో స్టాక్ బోర్డు పెట్టేయడంతో మిగిలిన పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరాలనే చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూడొచ్చు. 2 వీలర్స్ 4 వీలర్స్ దాదాపు గంటల తరబడి ఇక్కడ పెట్రోల్ డీజిల్ కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని పెట్రోల్ బంకులు అయితే నో స్టాక్ బోర్డులు ఇప్పటికే పెట్టేయడంతో మరికొన్ని పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి ఇంధనాన్ని సరిపడా వినియోగదారులకి కావాల్సినటువంటి ఇంధనాన్ని నింపుకోవడానికి ఇప్పటికే పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనతో ఉన్నారు ఒక వినియోగదారులు, అతన్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? లేదు, జస్ట్ 5 మినిట్స్ అంతే. కాకపోతే ఏమంటే ఎవరు చెప్పారు రేట్స్ పెరుగుతున్నాయని చెప్పి అన్నారు. ఎలాగే తక్కువ ఉంది కదా అని కొట్టిద్దామని వచ్చాను లోకల్. మనం ఇంకొక వినియోగదారుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి అన్న, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు పెట్రోల్ కోసం, డీజిల్ కోసం? గంట మొత్తం మీద చూసుకోవచ్చు, గంటల తరబడి ప్రతి ఒక్క వినియోగదారుడు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకో ఆటో యజమాని అయితే ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఒక 1/2 అవర్ అయింది సార్. ఇప్పుడు తిరుపతిలో 4 పెట్రోల్ బంక్ తిరిగాం. అక్కడ లేదు ఇక్కడ లేదు, ఇదే స్టాక్ అంటారు. ఇంకా ప్రస్తుతానికి ఇది అయిపోతే ఇంకా అక్కారంపల్లికి వెళ్ళాలి. ఇప్పుడు 1/2 అవర్ నుంచి మొత్తం ఎంఆర్పల్లి సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్ అన్నీ తిరుక్కొస్తున్నాము. ఇంకా ఇది లేదంటే కూడా ఇంకా అక్కారంపల్లి ఇట్లా పొద్దుతిరి కోసం అంటే అర్థం ఇంతవరకు భోజనానికి కూడా వెళ్ళాలన్నమాట. డీజిల్ కోసం వెళ్తే ఇది దొరకదు పొద్దుతిరి జరుగుతుంది. ఆడికి ఎక్కడికైనా పోతా ఉన్నాం. ఇంకా ఎప్పుడు పడతామో తెలు. ఇంకా ఉండేది జస్ట్ 5 కిలోమీటర్లు. ఆడ పడేటువంటి బండి ఇంకా తోసుకొని పోవాల్సిన పరిస్థితి అదే. కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ లేదని చెప్పడంతో ఇప్పటికే పలు కిలోమీటర్లు తిరిగి ఇబ్బందులు పడి ఈ లాస్ట్కి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాము. అయినా ఇక్కడికి ఎంతసేపు అవుతుందో, ఇక్కడ ఉంది అంటే ఓకే, లేదంటేనే ఇబ్బంది పడాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఆటో డ్రైవర్ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఇక్కడ కొంతమంది వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. వాళ్ళని అడిగి సమాచారం తెలుసుకునే పరిస్థితి అయితే. చెప్పండి సార్, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? నేను ఇప్పుడు 10 మినిట్ అయింది సార్. నాకన్నా ముందు ఉండే వాళ్ళు ఏమన్నా ఉన్నారని తెలియదు. కానీ పెట్రోల్ అనేది కొరత వీళ్ళు సృష్టించినారా, గవర్నమెంట్ సృష్టించిందా, మధ్యలో వ్యక్తులు ఎవరు తెలియదు సార్. కానీ ఉన్నట్టు నేను ఈవినింగ్ కూడా ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఎందుకు అలా జనాభా ఇలా పెరిగిపోయినారో అర్థం కావడం లేదు. అంతా భగవంతుడికి, మనకు కాదు. చూసుకోవచ్చు, వినియోగదారులు ఏం చెప్తున్నారంటే నిన్న సాయంత్రం కూడా ఎక్కడ పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ఉండింది. ఉదయం నుంచే ఒక్కసారిగా ఈ పెట్రోల్ డీజిల్ కొరత రావడంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా గంటల తరబడి వేచి చూసైనా మేము పెట్రోల్ డీజిల్ కొట్టుకునేసే ఇంటికి వెళ్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క వాహనదారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.